రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయానికి అతి సమీపంలోని ఓ వెంచర్ పక్కన ముళ్ల పొదల్లోకి మహిళను తీసుకెళ్లి గుర్తు తెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. వివస్త్రను చేసి స్తంభానికి చేతులు కట్టేశారు. దీంతో ఆమె మృతి చెందింది. మెదక్ జిల్లా కోల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళను వెంచర్లోకి స్తంభానికి చేతులు కట్టేసి ఉంచగా తలకు బలమైన గాయం, కుడి చేయి విరిగి ఉంది. మెడ ఇతర చోట్ల గాయాలయ్యాయి. స్పృహ తప్పిపోయి పడిపోయి ఉంది. వెంటనే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. రాత్రి వరకు స్పృహలోకి రాకపోవడంతో గాంధీ ఆసుపత్రికి తరలించే క్రమంలో మహిళ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ మెదక్ జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయానికి అతి సమీపంలో వెంచర్లోకి ఒక మహిళను తీసుకెళ్లి దుండగులు అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ మహిళ మృతి చెందింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అయితే శుక్రవారం రాత్రి 2 నుంచి 3 పైనే ఒక గిరిజన మహిళను అక్కడ చెట్టుకు కట్టేసి వివస్త్రణ చేసి లైంగిక దాడి చేసినట్టుగా అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. అది దారుణంగా చోటు చేసుకుంది. ఆమె మెదక్ మండలం చిత్యాల చెందిన మహిళగా పోలీసు అయితే గుర్తించారు. తనకు 5 పిల్లలు, 3 కొడుకులు, 2 పాపలు ఉన్నట్టుగా పోలీసు అయితే చెప్తా ఉన్నారు. అయితే ప్రతిరోజు అడ్డకూలీగా మెదక్కు వెళ్లి ఇంటికి వస్తుండేది. అయితే అడ్డకూలీగా వెళ్ళినటువంటి మహిళను ఆ రోజు ఇంటికి రాకపోవడంతో పిల్లలందరూ కూడా పోలీస్ స్టేషన్ వెళ్లి సమాచారం సేకరించే విషయంలో పోలీసులు వెంటనే తేరుకుని అక్కడ సంచరిస్తున్నటువంటి కొందరికి ఆ మహిళ కనిపించడంతో వారు పోలీసులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి విచ్చేసి ఆ మహిళను చూసి అక్కడ నుంచి ఆమెను హాస్పిటల్కి అయితే తరలించారు. హాస్పిటల్ తరలిస్తుండగా మహిళ చనిపోయింది. కానీ వాళ్ళు అడ్డకూలీలుగా వచ్చినటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కూలీలా, లేకపోతే రోడ్డు కళ్ళు దుకాణం లాంటి మద్యం సేవించిన వాళ్ళు మాయమాడ వ్యక్తికి తీసుకొని వెళ్ళారా, లేకపోతే ఏదైతే రోజు పనిచేస్తున్నటువంటి సిమెంట్ వర్క్ చేసే పని వాళ్ళు తీసుకెళ్లి ఆమెను మాయమాడ చెప్పి నమ్మించి అటవీ ప్రాంతానికి, నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారన్న ఘటనతో అక్కడ ఆ విషయంలో అయితే దర్యాప్తు కొనసాగుతోంది. అదేవిధంగా దొంగలు కూడా అటు చెవి కమ్మల పైన, తర్వాత రకరకాల వస్తువుల పైన కూడా ఈ మధ్య తీసుకెళ్లి చంపి అవిటి గుంజుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి క్రమంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తానికి దారుణ ఘటన అని చెప్పుకోవచ్చు. అది 2 నుంచి 3 పైనే అక్కడ అత్యాచారం చేసి ఆమెను చనిపోయిందిగా భావించి వాళ్ళు వెళ్ళినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కానీ ఉదయం అక్కడ పనిచేస్తున్న వ్యక్తులు కనిపించడంతో అప్పుడు చూసేసరికి కొన ఊపిరితో ఉండడంతో పోలీసులు చేరుకుని ఆమెను హాస్పిటల్కి తరలించారు. అయినా లాభం లేకపోయింది. గ్రామంలో తీవ్ర విషాదం అయితే నెలకొంది. మొత్తానికి అతి సమీపంలో ఏడుపాయల ఆలయానికి అతి సమీపంలో మహిళను వివస్త్రం చేసి లైంగిక దాడి చేస్తే అది రాష్ట్రంలో కూడా సంచలనంగా మారింది. మొత్తానికి పోలీసులు అటు మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ జార్జ్ నేతృత్వంలో ప్రస్తుతానికైతే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ పోలీసులకు ఎటువంటి ఆనవాళ్ళు అయితే దొరకలేదు. మొత్తానికి అక్కడ వాళ్ళకు దొరికినట్టు కొన్ని క్లూస్, ఏదైతే వేలిముద్ర, తర్వాత పాదాల అడుగులు, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని క్లూస్ సేకరించి పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. కానీ మొత్తానికి దారుణ ఘటన అయితే అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.